ప్రైజ్ ద లార్డ్. వాయిస్ ఆఫ్ ది సేవియర్ తరఫున మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. దేవుడు గతించిన సంవత్సరం అంతా తన కృపలో మనకి క్షేమాన్ని, ఫలింపుని, అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని, తన కాపుదలను అన్నిటికీ మించి తన కృపను మనకి తోడుగా ఉంచి ఇంకను సజీవ లెక్కలో ఉంచి కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి దేవుడు చూపించిన మహా కనికరాన్ని, కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు. మనుషులు లాస్ట్ ఇయర్ చేసిన వాగ్దానాలు లాస్ట్ ఇయరే మర్చిపోయి ఉంటారు. ఎంతోమంది మేము మీకున్నాము, తోడున్నాము అని చెప్పినోళ్ళు మనని వదిలేసి ఉంటారు. ఎన్నోసార్లు సహాయం చేస్తారని ఎక్స్పెక్ట్ చేసిన దగ్గర నుంచి మనకి సహాయం రాకపోవచ్చు. అన్ని పరిస్థితుల్లో ఒకసారి కూర్చొని ఆలోచించి చూసినట్లయితే ఇక వేరే సోర్స్ ఏమీ లేదు అనుకున్నప్పుడు దేవుడు తన మహిమ ఐశ్వర్యం చొప్పున మనకి సహాయం పంపించి మనని ఆ పరిస్థితి నుంచి విడిపించి ఉంటాడు కదా. ఒకసారి ఆలోచించి చూడండి. అట్లాంటివి ఎన్నో పోయిన సంవత్సరం 24లో జరుగుంటాయి. మరి నూతన సంవత్సరానికి నూతన ఆశీర్వాదాలు, నూతన ఆలోచనలు, నూతన ప్రాజెక్ట్స్ తోటి మనము నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టుంటాం కదండి. ఈ సంవత్సరం దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానము, ఐగుప్తు నుంచి విడిపించినప్పుడు నేను మీతో చేసిన వాగ్దానమును నెరవేర్పులోనికి తీసుకొస్తున్నాను. అంటే వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొనుడి, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడుకుడి. హగ్గై 2:5 ప్రకారం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దిస్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అండ్ ఎక్స్పాన్షన్. ఈ సంవత్సరము దేవుడు తను చేసిన ప్రతి వాగ్దానము నెరవేర్పులోనికి తెచ్చి మన సరిహద్దులను విశాలపరచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన సరిహద్దులు విశాలపరచడం మాత్రమే కాదు, నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా, పరిచర్యలో ఉన్నావా, ప్రతి దాంట్లో ఫలింపుని, అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని, ఇంతవరకు నువ్వు దేవుడి సన్నిధిలో చేసిన ప్రతి ప్రార్థనను, ప్రతి దేవుడు ప్రార్థన విని మనకిచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఒక్కొక్కటిగా సమయోచితంగా తన చిత్తానుసారంగా మన జీవితంలో నెరవేర్చబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఎంతైనా ఆయన నమ్మదగిన దేవుడు. పోయిన సంవత్సరం ఎన్నో వాగ్దానాలు మనం చూసుంటాం, కానీ మన జీవితంలో నెరవేర్చబడ్డవి కొన్ని. ఏవైతే నెరవేర్చబడకుండా పెండింగ్లో ఉన్నాయో వాటన్నిటినీ దేవుడు ఈ సంవత్సరము రిలీజ్ చేయనుగాక. ఆమేన్. ఎందుకంటే దేవుడు ఏదైనా ప్రామిస్ ఇచ్చాడు అంటే అది నెరవేర్చకుండా ఉండడు. ప్రతి వాగ్దానం ఆయనలో అవును అన్నట్లుగా ఉన్న ప్రకారము ఆయన కూడా అవును అనే దేవుడు. అది మనం పొందుకోలేకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే యెషయా 59:1-2 వచనాల్లో ఉంటుంది. రక్షింపనేరకయుండునట్లు నా చేతులు కురచ కాలేదు, విననేరకయుండునట్లు నా చెవులు మందం కాలేదు, కానీ మీ దోషములు మీకు నాకు అడ్డుగా ఉన్నాయి అంటున్నాడు. మన దోషాలు అంటే మనము సొంత ఆలోచనలతోటి చేసుకున్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి మనం ఇటువంటి కష్టాల్ని, అంటే పెండింగ్, మన ఆశీర్వాదాలు పెండింగ్లోకి వెళ్తున్నాయి. కాబట్టి మనం వాటిని జయించే శక్తి మనకు లేకపోయినా ఆ దేవుడు సేవకుల ద్వారా మన లోపల వచ్చేటటువంటి మార్పు, ఎప్పుడైతే దేవుడికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ప్రభా నువ్వు నా పక్షాన కార్యం జరిగించు అని అడిగినప్పుడు ఆ దేవుడు కార్యం జరిగించడానికి సిద్ధంగా ఉంటాడు. కనుక ఆ కార్యం మన జీవితంలో నెరవేర్చబడులాగున ఈ ఇయర్ దేవుడు చేసిన వాగ్దానము ఫుల్ఫిల్ అవ్వలాగున దేవుడు తన కృపను మన పైన విస్తరింప చేయనుగాక. దేవుడు మనల్ని దీవించునుగాక. ఎంతమంది అయితే 31st నైట్ తీసుకున్న ప్రామిసెస్ ఉన్నాయో వాటన్నిటినీ చేతులు పట్టుకొని అది చూసి వెంటనే అబ్బా దేవుడు మంచి వాగ్దానం ఇచ్చాడు అని చెప్పేసి థ్యాంక్ యూ జీసస్ చెప్పి దాచిపెట్టుకోవడం కాదు, కానీ యెహోవాకి జ్ఞాపకకర్తలారా అంటున్నాడు మనల్ని. సో మనం ప్రతిరోజు ఆ వాగ్దానం నెరవేర్చబడేంత వరకు ఆ వాగ్దానం నిమిత్తము ప్రార్థన చేయబద్దులమై ఉంటున్నాం. సో మన యొక్క వాగ్దానాన్ని ప్రతిరోజు దేవుడికి జ్ఞాపకం చేసి, అయ్యా మనకి ఏదైనా సహాయం కావాలంటే ఎవరినైనా సహాయం అడిగినప్పుడు వాళ్ళు మర్చిపోతారేమో అని 10 సార్లు వాళ్ళకి కాల్ చేసో మెసేజ్ చేసో వాళ్ళని అడుగుతూనే జ్ఞాపకం చేస్తూనే ఉంటాం కదా. ఎందుకు? అది నీకు ఎంతో అవసరం కనుక.
సో ఈరోజు దేవుడు చేసిన వాగ్దానం కూడా నీకెంతో అవసరమైంది. దేవుడు నీ పట్ల ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు కాబట్టి దాన్ని చూసి అబ్బా థ్యాంక్ యూ జీసస్ అని లోపల దాచుకోవడానికి కాదు, కానీ అది నెరవేర్చేంత వరకు దేవుడిని అడిగి దాన్ని పొందుకోనులాగున దేవుడు మనకి అది ఇస్తాడు. కనుక నజరేయుడైన యేసునామమున ప్రతి వాగ్దానము ఆయనలో మన జీవితంలో నెరవేర్చబడునుగాక. మరి ఈ సంవత్సరం దేవుడు చెప్పిన ప్రకారం ఫుల్ఫిల్మెంట్ మన జీవితంలో మనం చూచుదుం గాక. మనం చేస్తున్నటువంటి ఉద్యోగంలో, బిజినెస్లో, పరిచర్యలో ఎక్స్పాన్షన్ అంటే ప్రమోషన్స్, బిజినెస్లో కొత్త అవకాశాలు రావడము, పరిచర్యలో మన సరిహద్దులు విశాలపరచబడి అనేకుల మధ్యలో అనేక ప్రాంతాల్లో మనం వాడబడులాగున దేవుడు తన మహిమ ఐశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరత అక్కర మరి ఫైనాన్షియల్గాను, స్పిరిచువల్గాను, మెటీరియలిస్టిక్గాను అన్ని రకాలుగా మనని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రతి వాగ్దానము నెరవేర్చబడునుగాక. ఆమేన్. దేవుడు మరి మనం మాట్లాడుకున్న ప్రతి మాట ఇప్పుడు నువ్వు ఏదో యాదృచ్ఛికంగా ఈ యొక్క వీడియో చూడట్లేదు, కానీ దేవుడు ప్లాన్ నీ విషయంలో ఉంది. కనుక నా ప్రియ సహోదరి సహోదరా, గివ్ థ్యాంక్స్ అండ్ బీ హ్యాపీ. నీకు ఎన్ని కష్టాలన్నా ఉండొచ్చు, ఎన్ని శ్రమలన్నా ఉండొచ్చు, కానీ దేవుడు మన లోపల ఉంటే ఆ సమాధానం అనేది మన లోపల ఉంటూనే ఉంటుంది. లేచి పరిగెత్తడానికి అది సామర్థ్యాన్ని ఇస్తుంది. కనుక ప్రతి ప్రయాస, ప్రతి కన్నీరు దానికి ఖచ్చితంగా ఈ సంవత్సరం దేవుడు వాటిని తుడిచివేయబోతున్నాడు. వాగ్దానాలన్నీ నెరవేర్చబోతున్నాడు. కనుక దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, ఇన్ని సంవత్సరాలు ఎన్నో వాగ్దానాలు మేము పొందుకున్నాం, కానీ వాటిని మా జీవితంలో మేము అనుభవించలేనటువంటి పరిస్థితుల్లో వాటిని పెండింగ్లో పెట్టుకున్నాం. ప్రభా, ఈసారి మేము తెలుసుకున్న ప్రకారము, మేము నీకు జ్ఞాపకకర్తలని నువ్వు చెప్పిన ప్రకారము ప్రతిరోజు వాటిని జ్ఞాపకం చేసి నిశ్చయంగా అవి మేము పొందుకునేంత వరకు మరి నిన్ను విడిచిపెట్టకుండా నీ సన్నిధిలో మరి నిత్యము ప్రార్థిస్తూ దాన్ని జ్ఞాపకం చేస్తూ మేము ఈ సంవత్సరమే పొందుకున్న వాగ్దానము నెరవేర్చబడులాగున మా జీవితంలో గొప్ప కార్యములు జరిగించమని, దానికి తగ్గ లోబడే స్వభావమును, దానికి తగ్గ సహవాసము, నీతో కలిగినటువంటి ఆ సహవాసం మేము కలిగి ఉందులాగున కృపా సహాయం అనుగ్రహించి దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమను తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరి ఒకసారి మీ అందరికీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ అండ్ ఫుల్ఫిల్మెంట్ అండ్ ఎక్స్పాన్షనల్ న్యూ ఇయర్ చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం మీకు ఈ వాగ్దానం దేవుడు ఖచ్చితంగా ఇది చేస్తాడు అని మీరు నమ్మినట్లయితే ఆమెనని రిప్లై ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ లోకల్లో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ప్రేయర్ టవర్ వెరీ షార్ట్లీ. తొందరలోనే ప్రేయర్ టవర్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. నా యొక్క ప్రయత్నాన్ని దేవుడు సఫలపరచులాగున మీరందరూ కూడా ప్రార్థించండి. దేవుడు ప్రేరేపిస్తే మీకు తెలిసినటువంటి ఏదైనా ప్లేసెస్ నియర్ సెకండ్రాబాద్, అల్వాల్, తిరుమలగిరి అటు సైడ్ ఏదైనా మీకు తెలిసినట్లయితే కూడా ప్లీజ్ కామెంట్లో నాకు చెప్పండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ ఇయర్ ఏవైతే ప్రాజెక్ట్స్ మనం అనుకున్నామో ప్రతి ప్రాజెక్ట్ దేవుడు సక్సెస్ఫుల్గా నెరవేర్చునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. స్టే ట్యూన్. రెగ్యులర్గా ఈ యొక్క ప్రామిసెస్, డైలీ వాగ్దానాలు, మేడగది, అట్ ద సేమ్ టైం మంచి మాట ఇవన్నీ వస్తూ ఉంటాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.